మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. దేశ భవిష్యత్తు భావితరాల మీద ఆధారపడి ఉంటుందన్నారు మన పెద్దలు. నేటి బాలలే రేపటి పౌరులు కూడా అన్నారు. ఇదంతా ఎందుకంటున్నానంటే, నిరుపేద కుటుంబాలే కాక ఒక మధ్యతరగతి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకి ఉన్నత స్థాయి చదువుని కొనివ్వలేక పిల్లలు ఎలాగైనా అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో కొద్దో గొప్ప డబ్బులను చేర్చుకొని తమ గ్రామం కాదు, తమ మండలం కాదు, తమ జిల్లానే కాదు అయినా దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించి వారికి తమ స్తోమతకు తగ్గట్టు ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో హాస్టళ్లలో చేర్పించి విద్యా బోధనలు నేర్పిస్తుంటారు. అలాంటిది పుల్చల మండలం కల్లూరు సదుం రోడ్లో ఉన్న బీసీ హాస్టల్లో విద్యార్థులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు తెలియడంతో తిరుపతి జిల్లా బీసీ సంఘం నాయకులు తురక అమర్నాథ్ సందర్శించి అక్కడ పరిస్థితులను గమనించి తీవ్రంగా విమర్శించారు. కనీస వసతుల కల్పన కుల మతాలకి రాజకీయాలకు అతీతంగా నేటి బాలలే రేపటి పౌరులు అన్న మన పెద్దల మాటలను నిలబెట్టడానికి వారికి కనీస వసతుల కల్పన ప్రభుత్వ అధికారులు బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బీసీ వసతి గృహాన్ని సందర్శించిన ఆయన అక్కడున్న వసతులను చూసి అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించి ఆ వసతి గృహంలో ఉన్న బాలుల పరిస్థితిని గమనించి వారిని విచారించి ధర్నా కూడా చేపట్టారు. ఆ దృశ్యాలంటే చూద్దాం పదండి. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు కరీముల్లా మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.